సామాన్య భక్తులపైన ఈ బరువు పడకుండా ఉండాలనే విధంగా డాక్టర్ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు చేశారమ్మా. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారు గౌరవనీయులు మంత్రి గారికి? ఇలాగే కొనసాగాల. ఓకే, ఎప్పుడు కూడా మనకు డబ్బులు గేట్లు లేకుండా ఉండాలా, మనం వ్యాపారం చేసుకున్నా ప్రజలను బాధ పెట్టకుండా ఉంటాం. మన అందరి సంతోషాలకు ఒకే ఒకరు కారకులు, ఆయనే గౌరవనీయులు మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞతా భావంతో ఆయనకు నమస్కారాలు తెలుపుకుందామమ్మా. ఓకే, చాలా సంతోషం మీ స్పందనమ్మా. దీంతో పాటుగా ఇంకొక పెద్ద విషయం, చాలా శుభప్రదమైన విషయం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా రోడ్లు ఏదైతే ఉన్నాయో గంగమ్మ జాతర ఆవరణంలో ఇక్కడ ఆలయ చైర్మన్ సోడియం వెంకటేశ్వర్లు గారు మరియు ఈఓ గారు తర్వాత వాళ్ళ ఆలోచనల మేరకు కలుపుకొని మన ఎస్ఐ మేడం గారు మరియు సిఐ సార్ కూడా కలిసి రోడ్లు చాలా విస్తీర్ణంగా పెట్టడం జరిగింది. ఈ విస్తీర్ణంగా ఉండాలని భక్తుల నుంచి వస్తూ ఉంది. ఇది నిజమేనా? చాలా సంతోషంగా ప్రయాణాలు సాగినాయి అంటారా? బాగా జరిగినాయా? తోసులాట్లు, దెబ్బలాట్లు, ప్రమాదాలు, అల్లర్లు, రాత్రిపూట ఈ సమస్యలు ఏం లేదు కదమ్మా. చాలా బాగుందమ్మా. మనం ఎప్పటికీ చెప్పండి. బాలాట అది కూడా మంచిదేనమ్మా. ఇది కూడా మంచిదే. అంటే వీలైనంత వరకు ఈ సంవత్సరం జరిగినవన్నీ శుభప్రదమే. ఇవన్నీ కూడా మన గౌరవనీయులు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నామా. ఓకే, నమస్తే అమ్మా.